బ్యాంక్ నుంచి ట్రాన్సాక్షన్స్ ఏమైనా చేసింది అఘోరికి మామయ్య గారు? నేను అడిగితే మాత్రం పెట్రోల్కు వాటికి వీటికి కొన్ని కూడా డబ్బులు ఇవ్వమంటే పర్సనల్గా అంటే ఫోన్పే ద్వారా కొన్ని పంపినని చెప్పి అవునండి. ఏదో 10 గుంటల భూమి ఏమో తీసుకున్నాను ఆశ్రమం గురించి పెట్టాలి ఎక్కడ ఉంటే చూడు అని చెప్పిందంట. చెప్తే ఆమె సరే చూద్దామని ట్రై చేస్తే ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ అనుకుంటూ తర్వాత నెట్టేసుకుంటూ. అసలు ఈ విషయం మీకు ఎప్పుడు తెలిసింది? మీ కోడలు ఇలా చేసిన సంగతి, అఘోరి వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అయ్యారు సంగతి మీకు ఎప్పుడు తెలిసింది? నాకు జనవరి 1 రోజు హ్యాపీ బర్త్డే మరి ఇలా అఘోరి వస్తుందంటే ఆమె అమ్మాయికి ప్రతిరూపం లేక కాళీమాత అఘోరకాలి అని వస్తుంది కదా. అయితే నేను ఆమెని చూస్తే పెద్ద పెద్ద మనుషులే అమ్మని మొక్కుతురాను. మేము కూడా సరే కాళీమాత రూపం కదా అని అట్లా మొక్కదాం. సరే ఆమె హ్యాపీ బర్త్డే అంటుందట అంటే మరి ఇంత క్లోజ్ ఎక్కడ తెలియదు. నాకు ఇట్లా ఫోన్ కాంటాక్ట్లు వచ్చిందంట. నేను కూడా ఎక్కువ ఫోన్ గురించి నాకు తెలియదు, ఈ టచ్ ఫోన్ల గురించి. అయితే ఆమె చెప్పిన తర్వాత సరే మరి మామయ్య మీరు కూడా రండి అంటే జనవరి 1 అట్లా అంటే డిసెంబర్ 31 నుంచి తెల్లారితే 5 జనవరి 1 ఆ రోజు హ్యాపీ బర్త్డే అని అంతా ఇట్లా కొండగట్ట వెళ్ళిందంట. ఇక కొండగట్ట నుంచి షార్ట్ కట్ రూట్లు ఉన్నాయని అవి కూడా నాకు తెలియదు, కానీ మంచిర్యాల అనే వాళ్ళ ఊరు అక్కడ ఉందంట. అటు నుంచి కొండగట్ట పైన నుంచి తిరిగి మళ్ళీ ఇటు రాగా హనుమాన్ టెంపుల్ కాడ ఆగి హ్యాపీ బర్త్డే చేసుకుంటాను. హ్యాపీ బర్త్డే ఆమె కోసం అయితే కేక్ ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఏమేం చేసింది, దండలు వేసింది. చెప్పినాం ఇంతకుముందు మీకు మీడియం. ఆ దండలు చూపించినాం. ఆ దండలు వేసింది తర్వాత పసుపు కొమ్మ కట్టింది. ఈ పసుపు కొమ్మ ఎందుకు కడతారు? ఏదైనా దీక్ష ఇచ్చినా సరే, ఏదైనా ప్రేమతోటి గురు శిష్యుల బంధం ఉన్నా లేకుంటే అమ్మ బిడ్డ బంధం ఉన్నా ఏం చెప్తారు, దండలు ఇస్తారు. ఏమైనా చెప్పుకుంటారు అలా పద్ధతిలో, గౌరీ పద్ధతిలో, గురువు శిష్యురాల పద్ధతిలో. కానీ తాళి ఎందుకు కడతారంటే మామయ్య నేను తర్వాత చెప్తానులే అన్నది అమ్మాయి. అన్న తర్వాత ఫోటో ఎందుకు తీయలేదు అనేది ఇప్పుడు ప్రశ్న. ఫోటో కూడా తీసుకుందాం అనుకున్నాను. అంటే ఏంటంటే మీ ఫోన్లలో క్లారిటీగా రాదు, నాది ఐఫోన్, నేను ఐఫోన్లో తీస్తా అని చెప్పి మేము మీకు పంపిస్తా అని చెప్పింది. అంటే ఇక్కడ ఒకటి నాకు అర్థమైంది ఏంటంటే నమ్మినాం. ఇప్పుడు అదే సార్ ఒక్క నిమిషం. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇంకా కొంచెం చెప్పాల్సి ఉందా, 15 నిమిషాల్లో ఏం కాదు కదా. నాకు చెప్పాల్సి ఉంది ఏంటంటే ఈమెని, అంటే నాకు తెలిసిన వర్షన్, ఇంకా క్లారిటీ నేను మళ్ళీ సాయంత్రం మీకు మళ్ళీ చెప్తా కావాలంటే. ఇప్పుడు ఈమెని మభ్యపెట్టి ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళింది అనేది నాకు అనిపించింది. అంటే తాలిబొట్టు కట్టడం అది ఒకటే లీగల్ అంశాలు అనేది పక్కన పెడితే ఈమెను ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళడం అంటే అదే దేవుడు ట్రాన్స్ అంటే నా ఉద్దేశం ట్రాన్స్ అంటే మీరు వశీకరణ అలాంటి పదాలు కాదండి, మీకు అర్థమవుతుంది కదా. ఒక అభిమానంతో ఇప్పుడు ఆమె ఇప్పుడు ఒక దైవం ఉంది. ఇప్పుడు అంత జరిగినా కూడా ఈ రోజు కూడా ఆయన కాలు మొక్కే పరిస్థితి ఉంది. నేను అనేది ట్రాన్స్ అంటే మీరు ఆ విధంగా కాదు, అంటే మభ్య పెట్టడం, ఇక మన భాషలో చెప్పడం మభ్య పెట్టడమో లేకపోతే దగ్గర తీసుకుంటామో అది ఏదైనా కానీ ఒక మనిషిని తీసుకురావటమా అది ఏదనేది ఆ రిలేషన్లో ఏమైనా జరిగిందా లేకపోతే ఇంకేమైనా మిస్బిహేవ్ చేశారా ఇవన్నీ కొంచెం తెలియాల్సి ఉంది. మీ అమ్మాయికి ముందు నుంచి తన మీద అనుమానం ఉందా? రికార్డింగ్స్ అన్ని పెట్టుకుంది కదా, కాల్ రికార్డింగ్స్ వదిలేసి వెళ్ళిపోతుందని కానీ లేకపోతే ఏమేం చేస్తుందని కానీ డౌట్ ఉందా? వాళ్ళ ప్రేమలు పెళ్ళిళ్ళు అట్లాంటి ముచ్చట్లు ఏమన్నా ఉంటే వాళ్ళు పర్సనల్ గా మాట్లాడుకునేది మామూలుగా చెప్తారు. కాదు, అఘోరి అని చెప్పుకొని తిరుగుతుంది. అప్పటికే ఆమె ఒక ట్రాన్స్జెండర్ అని చెప్పి మీడియాకు వస్తుంది. ఈ టైంలో పెళ్లి చేసుకున్నాను అని ఆ అమ్మాయి మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఆమెతో ఎట్లా పెళ్లి చేసుకుంటావమ్మా అని మీరు అడగలేదా? అడిగిన తల్లి. ఏం చెప్పారు అప్పుడు? అడిగితే అని చెప్పింది ఏమన్నా అంటే ఇదే ఇప్పుడు ఈయన అడిగిండు కదా, ల్యాండ్ తీసుకుంటే ఆశ్రమం పెట్టేస్తా, నేను గోశాల పెట్టేస్తాం, ఇక్కడనే మనం ధర్మం కోసం ఏదో పోరాటం చేస్తా అని చెప్పిందంట. చెప్పి సరే నువ్వు కూడా నాతో ఉండొచ్చు అని ఇప్పుడు మీకు వాయిస్ రికార్డు కూడా ఒకటి వినిపించింది. వాళ్ళ కూడా చెప్పింది మేము వస్తానే, సరే మీకు ఇంకా నీతో ఏమైనా డబ్బులు కూడా అయితే నీ అయినంతే చూడే వస్తున్నాను ఇక మీకు చెప్పింది. ఇప్పుడు మీకు తెలిసింది అది విషయం. ఎంత అడిగిందంటే డబ్బులు ఇక అవి ఇప్పుడు ఇక మీరు వాయిస్ గిట్ట రికార్డ్ అయినారు కదా, నాకు కూడా అంత క్లారిటీ లేదు. ఓన్లీ పెళ్లి వరకేనా, ఏమైనా శారీరకంగా ఏమైనా కలిసారా ఏమైనా చెప్పడం జరిగిందా? అవి నాకు చెప్పలేదు. నేను ఒకటి చెప్తున్నాను, మీరు ఇక్కడ కూర్చున్నారు, అడ్వకేట్ ని కలవడానికి వచ్చారు, కానీ ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆమె వచ్చి ముందరికి ఎందుకు మాట్లాడలేకపోతుంది, ఎందుకు ఆమె ఒకటి నేను క్వశ్చన్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు అమ్మాయి ఎందుకు బయటకు వచ్చింది? వేరే ఇంకొక అమ్మాయి అట్లా కాకుండా ఉండాలి, మోసపోకూడదు అని చెప్పి వచ్చినప్పుడు మాట్లాడాలి కదా. ఇప్పుడు మీడియానే కాదు జనాలు క్వశ్చన్స్ దాన్ని భయపడి ఇట్లా దండం పెట్టేసి వెళ్ళిపోతే దాన్ని మనం ఏ విధంగా తీసుకొని ఇవాళ ఈ అమ్మాయిని కాపాడతాము సపోర్ట్ చేస్తామనే కదా వచ్చింది. పొద్దు నుంచి ఆమె పిలవగానే ఎందుకు అందరూ కూడా వచ్చింది. ఇట్లా ఒక అమ్మాయి అన్యాయం అయిపోయింది, మరి ఇంకొక అమ్మాయి కాకూడదనే కదా వచ్చినాము. మరి వచ్చినప్పుడు మేము అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పాలి. ఎక్కడ కలిసింది, ఏం కలిసింది, డబ్బులు ఏమి ఇచ్చింది, శారీరకంగా కలిసారా లేదా అతనికి తెలియదు అంటున్నారు. మరి అన్ని తెలిసిన అమ్మాయి వచ్చి మాట్లాడకపోతే జనాలు ఎవరు ఎలా నమ్ముతారు? మా మీడియాని ఎట్లా నమ్ముతారు? ఇవాళ మీరు కూడా కేసు ఎట్లా టేకప్ చేస్తారు? అదే నేను ఇప్పుడు జరిగింది అదే పప్పు నేను అడిగాను. అడిగితే కొంచెం ఏడుస్తుంది, బాగా డిప్రెషన్ ఏదో రకంగా ఉంది. అమ్మ బిహేవియర్ కొంచెం బాగోలేదు, హెల్త్ బాగాలేదు సార్, ఏడుస్తుంది.
సో నేను కూడా ప్రెజర్ చేయటం మీరు కూడా వెయిట్ చేస్తున్నారని చెప్పి అమ్మ మరి సాయంత్రం రమ్మని చెప్పాను. మీరు కూడా వెయిట్ చేస్తున్నారు కదమ్మా, మీరు చాలాసేపు అయింది వచ్చి 2 hours అవుతున్నట్టు. అందుకని నేను ఏమన్నానంటే ఇంకా మళ్ళీ సాయంత్రం మీరు రండి, ఇంకా ఒకసారి మాకు కొంచెం ప్రైవసీ కావాలి కదా, సో దాని గురించి ఒకసారి నేను మళ్ళీ డిస్కస్ చేస్తాను. నేను మీకు మన గ్రూప్లో పెడదాం, మేము గ్రూప్లో పెడితే మీరు వచ్చేసారు. వాళ్ళు ఏది అడిగినా లేచిపోమ్మని నేను డైరెక్షన్ ఇచ్చాను అంటున్నారా? అలాంటిది అంత ఇప్పుడు అంత నాకు అంత అది కాదు, ఆమె వెళ్తున్నా మీరు ఆపేశారు కదా. చెప్పింది ఏంటంటే అమ్మాయి ఏం పేరు ఫస్ట్ టైం ఆ స్వామి చెప్పింది ఏంటంటే ఎవిడెన్సెస్ క్యాలిక్యులేషన్ చేసి చెప్తాను. అలంకృత ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, టైం ఎంత అయింది ఇప్పుడు? అయింది. ఒక మహిళ ఒక్క నిమిషం, ఆమె ఏడుస్తుంటే ఆమె ఏడుస్తుంది. ఇప్పుడు అడ్వకేట్గా నాకేముంటుంది, అమ్మా ఒక నిమిషం లంచ్ టైం అవుతుంది, నేను వాళ్ళకి చెప్పేసి మళ్ళీ మీరు రండి అని చెప్తాం, కానీ మీరు లేచి వెళ్ళిపోండి అనే అంత తెలివి నాకు లేదు. నేను చెప్పేది అదే, నేను మీకు చెప్పేది. ఇప్పుడు మాకు ఎంత టైం, మేము మాట్లాడుకుంది ఎంత టైము? 15 నిమిషాల్లో ఆమె సగం 10 నిమిషాలు ఏడటం సరిపోయింది. నేను ఇంకా ఒక్క నిమిషం వినండి అలంకృత. నేను ఎప్పుడు కూడా మీకు ఇక్కడ అంతా సగం మంది నా ఫ్రెండ్సే ఉన్నారు, నువ్వు ఇప్పుడు పరిచయం అమ్మా, ఇప్పుడు నేను మీ ఫేస్ ఇప్పుడు చూస్తున్నా. ఎవరైనా అడగండి, నేను చాలా ఎంత ఫ్రెండ్లీగా ఉంటానో ఎంత పాజిటివ్ కూడా మీరు ఎవరైనా అడగండి. నేను ఏమంటున్నాను, మీరు అమ్మ బుజ్జి అది అవునా కదరా, నేను ఏమంటున్నా, మీకు కావాల్సిన ఫోటోలు అడిగారు ఇప్పుడు నన్ను, అంతే కదమ్మా? మాధురి గారు, షీజ్ మై సిస్టర్, ఆమె మాకు పరిచయం. ఇప్పుడు ఆ ఫోటోలు అడిగారు, నేను ఫోటోలు మీకు కాదు, నేను మీ గురించి అడగట్లేదు, నా గురించి కావాలి కదా, నేను కేసు ఫైల్ చేయాలంటే ఫోటోలు కావాలి కదమ్మా. ప్లస్ ఆ రికార్డింగ్ ఎవిడెన్స్ అడిగాను, నేనే అడిగాను, మీకు కాదు. అవన్నీ నేను తీసుకుంటున్నాను, ఇప్పుడు మీకు రాగానే నేను మీకు షేర్ చేస్తానని చెప్తున్నాను, సింపుల్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.